అలా నేను హోమ్ మేకర్‌ని. ఢిల్లీ నుంచి యోగా చేస్తున్నాను. ఓకే. సో, డేట్ ఎప్పటినుంచి యోగా చేస్తున్నారు మిత్రమా మన శ్రీ గురు నేను ఫ్యామిలీలో? శ్రీ గురు ఫ్యామిలీకి జాయిన్ అయింది 2022 జూన్ నుంచి సార్. వావ్! హ్మ్. ఇక్కడ ఇక్కడే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాధవి అండ్ శ్రీనివాస్ గారి దగ్గర నుంచి తీసుకున్నాం ఈ కాంటాక్ట్. ఓకే సో, మేడం. జూన్ నుంచి మొదలుపెట్టా 2022 జూన్. హ్మ్. హ్మ్. సో, అయితే ఏంటి మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఇంత లాంగ్ జర్నీ మన ఫ్యామిలీతో. యెస్. అవును సార్. చాలా చెప్పండి. ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయి. కొంచెం టైం ఎక్కువ తీసుకుంటా నేను. ఓకే. ఓకే. డన్. నాకు ముందు వచ్చేసి నాకు మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే అల్సరేటివ్ కొలైటిస్ సార్. హుహు. నాకు 2011లో ఐబీఎస్‌గా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ స్టార్ట్ అయింది. హుహు. సో, ఆన్ అండ్ ఆఫ్ ఈక్వల్ ఇంటర్వెల్స్‌లో ఎపిసోడ్స్ ఉండేటివి. డాక్టర్ దగ్గరికెళ్తే మెడిసిన్ ఇచ్చేవాళ్ళు. కొంచెం హ్మ్. మెయింటైన్ అయ్యేది. మళ్ళా రిపీట్ అయ్యేది. సో, 2014లో నాకొకసారి కొలనోస్కోపీ చేశారు డాక్టర్. చేసి కన్ఫర్మ్ చేసిందేంటంటే అల్సర్స్ ఉన్నాయి కోలన్‌లో. అల్సరేటివ్ హ్మ్. కొలైటిస్ అని చెప్పారు. మళ్ళీ 2018లో గూడా ఒకసారి అయింది కొలనోస్కోపీ. సో, 2 హ్మ్. సార్లు కూడా అదే చెప్పారు. ఇక్కడ కూడా నేను ఢిల్లీలో గూడా ఒక ముగ్గురు డిఫరెంట్ డాక్టర్స్‌ని కన్సల్ట్ చేశాను. హైదరాబాద్ వచ్చినప్పుడు అక్కడ ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కన్సల్ట్ చేశాను. అందరూ చెప్పేదేంటంటే, ఇది క్రానిక్ డిసీజ్ అండ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ గాబట్టి, ఇది మనం ఓన్లీ ఇంకా లైఫ్ లాంగ్ నువ్వు దీంతో ఉండాలి. ఇది మెయింటైన్ చేయొచ్చు గానీ, క్యూర్ లేదు దానికని జెప్పారు సార్. హుహు. సో, ఓకే. అది అలా ఉంచేసి ఇంకా అలాగనే చేసేదాన్ని. అంటే స్టెరాయిడ్స్ ఏం వాడేదాన్ని గాదు గానీ, ఆ హ్మ్. మెడిసిన్ మాత్రం రెగ్యులర్‌గా వాడాల్సొచ్చేది. ఆ మెడిసిన్ ఆపేసాక ఒక 2, 3 మంత్స్ బావుండేది. దాని తర్వాత మళ్ళీ రిపీట్ అయితే మళ్ళీ డాక్టర్ దగ్గరికెళ్ళి మళ్ళీ మెడిసిన్ వాడాల్సొచ్చేది. ఓకే. దాని తర్వాత 2022 జూన్‌లో మీ దగ్గర జాయిన్ అయ్యాను. 2022 అక్టోబర్‌లో మీరు ఆత్మీయ యాత్రకొచ్చారు ఢిల్లీకి మా ఇంటికి. యెస్. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ నేను తీసుకొని నేను ఇంకా అంటే ధైర్యం చేసి కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేశాను. అదేంటంటే తినే కన్నా ముందు హాఫ్ ఎన్ అవర్, తినేటప్పుడు తిన్న తర్వాత హాఫ్ ఎన్ అవర్ వాటర్ తాగకపోవడము. యెస్. అంటే హాఫ్ ఎన్ అవర్‌కి మజ్జిగ తాగడము, ఉషాపానము, ప్రాణాయామము, మెడిటేషను, యోగా యెస్. ఇవన్నీ చేస్తూ మీరున్నారనే ధైర్యంతో 2023 జాన్వరి నుంచి నేను నా అల్సరేటివ్ కొలైటిస్ మెడిసిన్ ఆపేసాను సార్ కంప్లీట్‌గా. వండర్‌ఫుల్. సో, ఇప్పుడు 2 ఇయర్స్ పైనయిపోయింది. 2 ½ ఇయర్స్. సో, నాకు ఇప్పటికి గాని నాకంటే మెడిసిన్ వాడినా గూడా నాకు మోషన్‌లో బ్లడ్ గాని అదేంటి రెగ్యులర్‌గా కనిపిచ్చేది. సో, ఇప్పుడు హ్మ్. 2023 జాన్ నుంచయితే ఇప్పటిదాకా నాకు